చదువుతున్నప్పుడు నిద్రమత్తులో ఉండి ఏం చదువుతున్నామో పదాలలో ఏం తప్పు జరుగుతుందో అర్థం కానట్లుగా, లేదా ఏమరుపాటుతనం మన యొక్క వ్యవహారం చదువుతున్న దానిని తిరస్కరించినట్లు ఉండకూడదు. ఎందుకంటే దీనివల్ల మనపై స్వయం మనమే శపించుకున్నట్లు అవుతుంది. ఎలా అంటారా? ఉదాహరణకు సూరత్ ఆల్ ఇమ్రాన్లోని ఆయత నంబర్ 61 చదువుతూ లఅనతుల్లాహి అలల్ కాదిబీన్, అసత్యం పలికే వారిపై అల్లాహ్ శాపం పడుగాక. కొందరు ఏం చేస్తారు? పొద్దున వచ్చిన వెంటనే దుకాణంలో ఖురాన్ చదువుతారు, ఈ ఆయతులు కూడా చదివారు, ఇంకా ఇలాంటి భావంలో ఉన్నవి పక్కన పెట్టేశారు, ఖురాన్ వ్యాపారం మొదలుపెట్టారు. ప్రామిస్ అల్లాహ్ సాక్షిగా చెప్తున్నాను, నేను ఇది 100 రూపాయలు కొన్నా, నీతో 2 రూపాయలు తీసుకుంటున్నా, నేను నీతో ప్రాఫిట్ 2 తీసుకుంటున్నా. వాస్తవానికి అతడు 100 కొనలేదు, ఇంకా చాలా తక్కువ కొన్నాడు. కానీ కస్టమర్ వెళ్ళిపోతాడు, తీసుకోకుండా పోతాడు, నాకు పొద్దున భోనికి జరగాలి, వ్యాపారం జరగాలి అని ఇలాంటి అబద్ధం. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి, అసత్యం పలికే వారిపై శాపం స్వయం శపించుకున్నవాడు అవుతున్నాడా లేదా? అలా లఅనతుల్లాహి అలల్ జాలిమీన్ సూరత్ హూద్ ఆయత నంబర్ 18లో విను, దుర్మార్గుల మీద అల్లాహ్ శాపం పడుతుంది. అలాంటి పనులు చేయకుండా దూరం ఉండాలి. ఇక కొందరు ఏమంటారు, అబ్బో ఇంత ఖచ్చితంగా చదవాలంటే ఇక మాతోని కాదు, ఏదో మేము కొంచెం అబద్ధం చెప్పండి వ్యాపారం జరగదు, అయ్యో మేము ఈ పని చేయండి, మాకు కూడా ఎక్కడి నుండి వస్తుంది, ఈ విధంగా మాట్లాడి ఖురాన్ చదవడం నుండి, అయ్యా నమాజ్ చేస్తున్నావు కదా కొంచెం మంచిగా భక్తిగా ఉండాలి అని అంటే నమాజ్ చేయడం అనుకుంటాడు. అది ఏంటయ్యా గడ్డం పెట్టి ఇట్లా మాట్లాడతావా అని అడిగితే గడ్డం పెట్టుకోవడం, గడ్డం కట్ చేస్తాడు, తీసేయడం ప్రారంభిస్తాడు. తప్పు మాటలు, మంచి విషయాల్లో వెనుక ఉండకూడదు. ఏ చెడు ఉన్నదో దాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి.